తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. విజయలక్ష్మి గారు, బిగ్ క్వశ్చన్, చాలా వరకు ఒక డిబేటబుల్ క్వశ్చన్ అయిపోయింది. అండ్ మీ వీడియో బాగా వైరల్ అయిన వీడియో కదా. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ పట్టు వస్త్రాలకు సంబంధించి. పూజలు చేసేటప్పుడు, ఏమన్నా యజ్ఞాలు చేస్తున్నారన్నప్పుడు, వ్రతాలకి ఖచ్చితంగా పట్టు వస్త్రాలు కట్టుకోండి అని చెప్పి ఇలా పెద్దవాళ్ళు చెప్పారని, ఈవెన్ మా అమ్మగారే కావచ్చు, ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు పట్టుకు అంత ప్రాధాన్యత? కానీ కొన్ని ఏంటంటే, పట్టు వస్త్రాలంటే ఒక జీవి హింసపడి ఆఖరికి తన ప్రాణాన్ని త్యజించి మనకి అది అందిస్తుంది కాబట్టి అవి పూజలకి వాటికి పనికిరాదు అనేది మనం కొన్ని వింటూ ఉన్నాం. మీ వెర్షన్ ఒక్కసారి వినిపిస్తారా? ఎలా మీరు, అంటే ఇది లాజికల్గా తీసుకోవాలా? శాస్త్రం అసలు ఏం చెప్తోంది పట్టుకు సంబంధించి? ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది? మనకి మహాభారతం రాసేటప్పుడు, మహాభారతం రాసింది ఈ కలియుగం స్టార్టింగ్లో గణపతిని కూర్చోబెట్టి వ్యాస భగవానుడు బద్రిక ఆశ్రమంలో కూర్చోబెట్టి రాశారు. మనం ఈ రోజుకి ఆ గుహను చూడొచ్చు, అక్కడ అన్ని చూడొచ్చు. ఆయన రాసేటప్పుడే వినాయకుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను ఆపకుండా నువ్వు చెప్పాలా, అంటే నా రాత ఆగిందంటే నేను లేచి వెళ్ళిపోతాను. నా బోల్డ్ పనులు ఉన్నాయి, నాకు 100 మంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ నేను చూసుకోవాలి అని చెప్పి ఆయన ఏమని చెప్పాడు వ్యాసుల వారితో, నాది రాస్తుంది ఆగకూడదు, నువ్వు నా ఆగకుండా ఉన్నంత రాయి, నువ్వు చెప్తూనే ఉండాలి, నువ్వు బ్రేక్ ఇచ్చావా నేను రాయి. ఇది ఒక్కటే ఆయన పెట్టుకున్న సింపుల్ ఇది. సరే అయ్యా, ఆయన చాలా, ఇప్పుడు వ్యాస భగవానుడు ఏమైనా చిన్న ఇది కాదు కదా, సాక్షాత్. అందుకే వ్యాస భగవాన్ అని అంటాం మనం. ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అంటాం, పెట్టం. ఊరికే నేను ఆ అన్నాను, అమ్మహ అన్నాను, కా అన్నాను, మా అన్నాను రాయడం కాదు. నేను ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకం అర్థం నువ్వు అర్థం చేసుకొని, ఆ అర్థాన్ని డీవియేట్ అవ్వకుండా, అది నేను ఏ ఒక్క పద ఉచ్చారణ ఎలా ఉందో అదే అర్థం వచ్చేలాగానే నువ్వు రాయాలి. చెప్పాలంటే అలాగే రాయమండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వ్యాస భగవాన్ అండి ఎంత కాదన్నా ఆయన మళ్ళీ ఆలోచించుకొని మీడియేట్ చేసి, అప్పుడు ఏం జరిగింది మహాభారతంలో, ఈ స్టెప్ తర్వాత ఏం జరిగింది, ఆ రోజు తర్వాత ఈయన ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న దానికి ఆయన కూడా టైం కావాలన్నమాట. టక 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 చెప్పేదానికి అదేం రోబో మిషన్ కాదు కదండి, టక టక పనులన్నీ చేయడానికి. మనుషులు, అందులో ఋషులు ఎంతైనా కష్టపడి జ్ఞానం ఉండొచ్చు, బట్ వారికి కొంచెం స్పేస్ కావాలి, ఒక బ్రేక్ కావాల్సి ఉంటుంది. సో వ్యాస భగవాన్ వారు ఏం చేస్తారు, ఆయనకి బ్రేక్ కావాల్సినప్పుడల్లా ఒక కష్టమైన శ్లోకాన్ని చెప్పేవాడు అన్నమాట. అంటే అన్ని డబుల్ మీనింగ్ లో ఉంటాయి ఆ శ్లోకాలు. 2 శ్లోకాలు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఒక శ్లోకం ఏంటంటే, ఆ శ్లోకం ఏమని చెప్తుందంటే, పొద్దున పూట స్త్రీల గురించి తెలుసుకోవాలి, మధ్యాహ్నం పూట జూదం గురించి తెలుసుకోవాలి, రాత్రులు దొంగతనాల గురించి తెలుసుకోవాలి. ఇదే చెప్పాడు ఆయన శ్లోకం. ఇదేంటిది, పొద్దున జూదం అంటాడు, మధ్యాహ్నం స్త్రీ అంటాడు, ఇదేంటిది ఇట్లా చెప్తున్నాడు ఏంటి వ్యాస భగవానుడు అని ఈయన ఇప్పుడు ఆలోచించి తర్కించి, నేను మీతో ఇంతకన్నాను, వినాయకుడికి ఉన్నంత బుద్ధి ఇంకెవరికి లేదు. ఆయన జ్ఞాన స్వరూపం ఆయన. సో ఈయన జ్ఞానంగా ఆలోచించుకుంది ఏంటంటే, ఓకే ఉదయం ఏమన్నాడు స్త్రీల గురించి. ఉదయం అనగా మన ఒక మనిషి ఒక జీవితాన్ని క్యాలిక్యులేట్ చేస్తే టిల్ 25 years ని ఉదయం అనుకోండి. అంటే ఇట్స్ లైక్ వీఆర్ అండ్ బడ్డింగ్ స్టేజ్. ఇంకా తెలుసుకునే వయసు మందంతా. అంటే ఏదైనా యాక్సెప్ట్ చేయగలడానికి, మనం మార్చుకునేదానికి, తెలుసుకునేదానికి ఆ ఏజ్ మంచి ఏజ్. ఇలాంటి టైంలో ఎవరి గురించి తెలుసుకోమన్నారు? ఆడవాళ్ళ గురించి. అంటే ఏంటంటే రామాయణం. సో వీడికి ఏం తెలియాలి, 25 years వచ్చిన వాడికి రామాయణం తెలియాలి, ఇది తెలుసుకోవాలి. తర్వాత ఏం చెప్పానైనా, మధ్యాహ్నం పూట జూదం గురించి తెలుసుకోవాలి. మధ్యాహ్నం ఏంటంటే 25 to 60 years అనుకోండి. స్త్రీ, ఒక మనిషి ఒక కాలమానం చెప్తున్నాను. మహాభారతం తెలిస్తే అసలు మీ జీవితంలో కష్టాలు ఉండవండి. ఎందుకంటే మీ జీవితంలోనే, ఎవరి జీవితంలోనే ఫేస్ చేసే ప్రతి కష్టంలో ఇక్కడ సొల్యూషన్ ఉంది, అందులో ఉంటుంది. అసలు అన్ని కష్టాలు, మనకేదో కష్టాలు అనుకుంటాం, మనకు అసలు కష్టాలే కాదు, మనకి దీనికన్నా 1000 రెట్ల కష్టాలు అనుభవించారనమాట మహాభారతం. మీరు ఒక్కొక్క స్టోరీ చూడండి. మహాభారతం అంటే ఎంత పాండవులు కౌరవులు అనుకుంటారండి, కాదు. అసలు స్టార్టింగ్ 2-3 పర్వాలు, నేను మీకు ఇందాక చెప్పిన IVF ఒక స్టోరీ చెప్పాను సార్, ఒక గురు శిష్యులకు మధ్యన ఒక 3 స్టోరీలు ఉంటాయి. ఆది పర్వంలో ఉన్న ఋషుల కథలు, అగస్త్యుడు కథ, అష్టావర్ కథ అని చాలా ఋషుల కథలు ఉంటాయి అనమాట. ఎన్ని ఋషుల కథలు ఉంటాయో, ఎంతమంది ఋషి పత్నుల కథలు ఉంటాయో, ఎంతమంది రాజుల కథలు ఉంటాయి, ఎంతమంది శిష్యులు గురువుల మధ్య అభినవ సంబంధం ఎలా ఉండాలి. ఈ 35-60 years కేవలం పాండవులు కౌరవులే కాదు, వీళ్ళది కాంతి చాలా ఉంది అక్కడ. అదంతా చదువుకుంటే, లేదా తెలుసుకుంటే, లేదా వింటే మనకి మన జీవితం పైన ముందడుగు ఎలాగ, మనకు ఒక కష్టం వస్తే మనం ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి, లేదా ఈ కష్టానికి ఏది సొల్యూషను, అక్కడ ఇవాళ ఏం చేశారు, మనం ఏం చేయాలి, అన్నీ తెలిసిపోతాయి. సో అసలు సొల్యూషన్స్ గురించి ఏ దేవుడి చుట్టూతో మీరు తిరగక్కల. నిజానికి మీకు మేము మహాభారతంలోనే ఉన్నాయి కదా సొల్యూషన్స్. ఇంకెందుకు నువ్వు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి
నువ్వు ఇది తీర్చు 100 రూపాయలు ఇస్తాను, లేదా ఇది తీర్చు గుండె చేసి, ఎందుకు అంత అవసరమే ఉంది నీకు? మహాభారతం నీ చేతిలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి కోరికల చిట్టాతో కాదు వెళ్ళాల్సింది, ఆయనకి గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పేదానికి వెళ్ళాలి. అది మానేసి మనం కోరికల చిట్టాన్ని పట్టుకొని వెళ్తున్నాం. సో ఇది మధ్య వయసు ఉన్నవాడు తెలుసుకోవాల్సింది, అంటే మధ్యాహ్నం పూట తెలుసుకోవాల్సింది మహాభారతం. తర్వాత అంటే రాత్రులు దొంగతనాలు. రాత్రులు అంటే 60 తర్వాత మనం అస్తమించే టైం ఎవరైనా. 60 తర్వాత మీ బాడీ కూడా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, మనం అన్ని లోపాలన్నీ బయటకు వస్తూ ఉంటాం. అంటే యు ఆర్ ఇన్ అంతమాన్ని చూసే స్టేజ్ లో ఉంటాం మనం అందరం. సో ఈ స్టేజ్ లో నీకేం కావాలి? భాగవతం. భాగవతం అనగా కృష్ణుడి లీలలు, కృష్ణుడు విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని వస్తాయిలేండి. అంటే స్పెసిఫిక్ గా భాగవతం అంటే మన కృష్ణుడి లీలల గురించి కాదు. కృష్ణుడి లీల అంటే ఆబ్వియస్లీ దొంగతనాలు. ఆయన దొంగతనం చేసేది వెన్న కాదు, మన దగ్గర ఉన్న కర్మని పాపాన్ని ఆయన దొంగతనం చేసేది. దానికి మన వాళ్ళు దొంగ దొంగ అంటున్నారు కానీ ఆయన అడిగినా ఇయ్యట్లేదు, వీళ్ళు నాకు ఏంటి ముర్రో అన్న ఇయ్యట్లేదు, కొన్ని దొంగతనమైనా చేసుకుంటానని చెప్పి అట్లా దొంగతనం చేసుకున్నాడు మన దగ్గర ఉన్న కర్మ. అంటే అప్పటి గోపికల దగ్గర ఉన్న కర్మని ఆయన అలా థెఫ్ట్ చేశాడు. యాక్చువల్లీ ఆయన థెఫ్ట్ చేసింది అంటే వాళ్ళ కర్మలే, మన కళ్ళ ముందు అది వెన్నలాగా అనిపిస్తుంది. సో మనం 60 తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భాగవతం. సో ఈ శ్లోకం అర్థాన్ని వినాయకుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఈయన అర్థం చేసుకున్నాడు. ఒక గంట గ్యాప్ దొరికింది. ఈయన నెక్స్ట్ పర్వం రెడీ, వినాయక ఏం ఇంకా కాలేదు కానీ రెడీ అంటున్నారు. సో అలా మధ్యలో ఇలాంటి అద్భుతమైన శ్లోకాలని వ్యాస భగవానుడు మహాభారతంలో అక్కడక్కడ నిక్షిప్తం చేశాడు. ఇవి జెమ్స్ అండి నిజంగా. అదొక సముద్రం అనుకుంటే ఇలాంటి శ్లోకాలు వజ్రాలు. మొత్తం మహాభారతం తెలుసుకోకపోయినా అట్లీస్ట్ ఈ శ్లోకాలు ఒక పరమార్థం తెలుసుకుని జీవితం బాగుపడుతుంది. అలాంటి ఒక శ్లోకమే ఒక మనిషి అన్నవాడు కలియుగంలో వాడు పవిత్రుడు అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఒక శ్లోకం. దానికి ఇది కూడా ఇట్లా డబుల్ మీనింగ్ గానే ఉంటుంది ఆ శ్లోకం. ఒకడు కక్కింది తినాలి, ఒకరు ఎంగిల్ చేసింది తాగాలి, ఒక శివుడు నిర్మాలయాన్ని వాడాలి, లేకపోతే సగం పైన దుప్పటి కప్పుకోవాలి, ఒక కాకి ఒక ఇది దాని నుంచి పుట్టింది నువ్వు తిరగాలి, ఇట్లుంటది ఆ శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే ఇదే శివ నిర్మాలయం అంటే గంగా ఒక నీటితో నువ్వు పునీతుడు అవుతావు, నువ్వు పవిత్రుడు అవుతావు. ఎంగిలి ఏంటంటే దూడ ఎంగిలి చేసిందే పాలు, ఆ పాలు తాగా నువ్వు దినదినము పవిత్రుడు అవుతావు. అంటే ప్రతినిత్యం నువ్వు ఆ పనులు చేయడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు, తద్వారా నువ్వు భగవతి ఒక ఆరాధనకి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఇంకొకటి కక్కినది అంటే ఎవడైనా మనం వాసన పక్కకి వెళ్ళిపోతాం. మరి తేనె కక్కిందే కదా, తేనెటిగా కక్కిందే తేనె. సో ఒకటి కక్కింది, ఒకటి సగం పైన దుప్పటి. ఇందులోనే సగం పైన దుప్పటి అంటే పట్టు వస్త్రాలు. పట్టు పురుగుని భగవంతుడు, పట్టు పురుగుని వదిలేండి, ఇప్పుడు మనకి 84 లక్షల జీవరాశులు అండి మనం అందరం, 84 ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే మనం అందరి ఇళ్ళలో వుడ్ ఉంది, టేకు చెట్టుని చంపి లేదా నరికేసి నువ్వు టేకు చేసుకుని ఇంట్లో పట్టు పరుపులేసి నువ్వు పడుకోవచ్చు, అది తప్పులేదు, అదేమి శాస్త్ర విరుద్ధం కాదు. అక్కడ నువ్వు చెట్టు నరికేలేదు, ఆ చెట్టు మీద ఆధారం ఉన్న పక్షులు ఇవేమి పాడవల. కానీ పట్టు వస్త్రం దగ్గరికి వచ్చేసరికి అది శాస్త్రం సనాతన ధర్మం ఇట్లా హింసను ప్రేరేపిస్తుందా, దేవుడికి హింసిస్తే దోషం అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి? శ్లోకం పూర్తిగా అర్థమైతే అర్థమవుతుంది. భగవంతుడు ప్రతి ఒక్క జీవిని ఒక పర్పస్ కోసం పుట్టించారు. ఏమంటే ఇప్పుడు మీరు పట్టు పురుగుని చంపకపోయినా దాని ఆయుష్ కేవలం 8 వారాలు, అది ఆటోమేటిక్గా చస్తుంది, అది ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. మనం ఏం చేయగలం? దాని జీవితం లైఫ్ స్పాన్ మీరు చూడండి 8 వీక్స్, మాక్సిమం 10 వీక్స్. అదే కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే 8 వీక్స్ లెక్కేసుకుంది. ఈ 8 వీక్స్లో అమ్మగారు దాని యొక్క లైఫ్ సైకిల్లో ఫస్ట్ ఎగ్స్ నుంచి ప్రారంభిద్దాం. ఫస్ట్ చేసే పని 4 రోజులు ఆపకుండా మల్బరీ ఆకులు తింటనే కూర్చుంటుంది. గింత ఉన్నది ఎంత అవుతుంది, ఇంత సైజ్ అని చెప్పట్లేదు, జనరల్ గా బిగ్గర్ సైజ్ అయిపోతుంది. ఇంకా దాని కడుపు అంతా నిండి ఇంక నా వల్ల కాదు తినడం ముర్రు అన్నప్పుడు అప్పుడు దాని చుట్టూతో గూడు తయారు చేసుకో, అప్పుడు దాకా తయారు చేసుకో. ఈ గూడు తయారు చేసి ఈ ప్రాసెస్కి ఆల్మోస్ట్ 8 వీక్స్ కావాలండి. ఇంత మీకు చెప్పిన దాంట్లో ఒక 8 to 10 వీక్స్ అనుకున్నా 6 వీక్స్ వేసుకోండి. 6 to 7 వీక్స్ ఈ కోకోని మోత్ ఫామ్కే అయిపోయింది. ఇప్పుడు ఆ కోకోని తయారు అవ్వడానికి దాని లోపల ఇప్పుడు ఒక పాము కుబుసం వదిలేస్తుంది. ఆ కుబుసాన్ని మీరు తెచ్చుకున్నారు, పాముని చంపారా? అది విడిచిపెట్టింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరేమన్నారు అది విడిచిపెట్టింది కుబుసమైంది, మీరేం పాముని చంపల. క్లారిటీ అర్థమైందా? ఈ కోకోన్లో కూడా అది దాని యొక్క శరీరాన్ని వదిలేసుకొని మూత శరీరాన్ని పట్టుకోవాలి. ఇట్ ఈస్ చేంజింగ్ హర్ బాడీ. ఇప్పుడు మీరు నేను మన అందరికి మీకైనా నాకైనా ఒకటే ఆత్మ ఉంది. ప్రస్తుతానికి ఈ శరీరమే నాకైనా నీకైనా కొన్ని సంవత్సరాల వరకు మన టైం ఎంత బాగుంటే అంతకాలం. ఆ తర్వాత నా ఆత్మగారు వెళ్ళి వేరే శరీరాన్ని పట్టుకుంటుంది. ఈ శరీరం వేస్ట్ అయితే
ఇప్పుడు ఈ శరీరాన్ని కాలుస్తున్నారు. ఎవరైనా వచ్చి అదేంటండి ఆ అమ్మాయి మనిషి ఇన్ని రోజులు ఎట్టెట్ట కాలుస్తారండి అంటూ ఒప్పుకుంటారా మీరు? అసలు అది అందులో ఆత్మ లేదు కదా. సో అది శవం. పదం ఏముంది, శవం పైన కప్పిన దుప్పటి, క్లియర్ గా అర్థం లేదు. సో అక్కడ ఏంటి శవం అంటే ఏంటి, అక్కడ జీవి లేదనే కదా అర్థం, అంటే అక్కడ ప్రాణి లేదనే కదా అర్థం. వ్యాసుల వారి స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది కదా, స్మూత్ గా ఇంకా దాని జీవితాన్ని తీసుకోలేదు, ఆ టైంలో దాన్ని తీసుకోండి. ఎందుకంటే తర్వాత వచ్చిన దాని వల్ల ప్రపంచానికి వచ్చిన ఉపయోగం ఏమి లేదు, ప్రకృతికి కూడా ఉన్న ఉపయోగం ఏమి లేదు, మనకి కూడా ఉన్న ఉపయోగం ఏమీ లేదు. కేవలం అది పిల్లలు పెట్టడం సావడం తప్ప ఏమీ లేదు. దానికి కూడా ఉపయోగం లేదు. అది ఒక్కొక్కటి కనీసం 100-150 గుడ్లు పెడితే ఇన్నేసి మోతులు బయటకు వస్తే అసలు మనం అందరం ఉంటామా? అంతే కదా. సో కంప్లీట్ గా ఎన్విరాన్మెంట్ సైకిల్ మనమే డామేజ్ చేస్తున్నాం. సో మోతులాగా తయారాగా చంపకూడదు, నువ్వు మోతుకు తయారవ్వక ముందే తీసుకోవాలి దాన్ని. ఈ ప్రాసెస్ మనం పర్ఫెక్ట్ గా మనం ఆ స్టేట్మెంట్ ని అర్థం చేసుకుంటే శవం పైన కప్పటి దుప్పటి అన్నారు, కానీ జీవించిన దానిపైన చంపి తీసుకోమని వ్యాసుల వారు చెప్పలేదు. సో ఇప్పుడు పట్టు వస్త్రాలు ఎప్పుడైనా కూడా ఇంకా వాళ్ళు ఎలా ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారో, ఇప్పుడు ఉన్న ఆ ఇండస్ట్రీ ఏం చేస్తుందో మీరు తగ్గించి చూసుకోవాలి. అది ప్రాబ్లం మీలో ఉంది, అంతేగాని శాస్త్రంలో లేదు, ఆ స్టేట్మెంట్ లో లేదు, పట్టు వస్త్రాల్లో లేదు ప్రాబ్లం. ఇంత మీతో అన్నట్టు మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది తప్ప శాస్త్రంలో లోపం లేదు. ఇక్కడ అలా వచ్చింది ఈ వేగనిజం కాన్సెప్ట్ కూడా అండి. ఇప్పుడు ఇక్కడ ఏదో దెబ్బ తగిలిందండి, ఒక మచ్చ ఏర్పడింది, ఈ మచ్చని పోయేదానికి ఒక క్రీమ్ ఏదో పెట్టుకుంటారు, అప్లై చేస్తాం. ఒక 10 రోజులు, ఒక 4 రోజులు ఆగు, సంవత్సరం ఆగు, పోతుందిగా, మంచిగా వస్తుందిగా. మన వాళ్ళకి ఇన్స్టెంట్ గా కావాలండి. నాకు ఇప్పుడు ఈ మచ్చ ఈ సెకండ్ కనిపించకూడదు, తీసే ఈ చేయి నరికే, కొత్త చేయి పెట్టు. నువ్వు నరుకుతున్నది చూడట్లే జనాలు, అది మారుతుందా లేదో చూస్తున్నారు. వేగనిజంలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా అదేనండి. వాళ్ళు చేసేది మంచి పాపం, జీవహింస చేయకండి, అంత మంచి. ఇక్కడ ఒక నరికేది ఉంది చూసారా, అది చూడట్లే వాళ్ళు. చాలా మంది ఏంటంటే ఆవు పాలు కూడా తప్పని మాట్లాడేస్తున్నారు. ఆవు పాలు తాగమనే కదా ఇప్పుడు ఈ శ్లోకం చెప్పింది. ఆవు మళ్ళీ గేదె పాలు కాదండి, ఏ ఒక్క జంతువు పాలు మనుషులు తాగేయడానికి లేదు, కేవలం ఆవు పాలు. ఆవు జంతువు కాదు, ఆవు మనకేంటి చెప్పండి, కామధేను, అది పైనుంచి వచ్చింది, మనలాగా భూమి మీద పుట్టింది కాదు. అది భూమి మీద పుట్టిన వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటికి ఉండవు. అది దేవతా స్వరూపం అండి, దాన్ని పైనుంచి కిందకి తీసుకున్నాం మనం. సో అది దేవతా స్వరూపం అయిన దాన్ని జంతువులు ఎందుకు చూస్తున్నావు దాన్ని? మనం జంతువులానే చూడటానికి లేదు, మనం జంతువులాగా చూస్తున్నాం కాబట్టి ఆవండి ఆవు పాలు తాగకూడదు, అది కూడా దాని దూడికాయ కావాలి అని అనుకున్నాం. అంటే యు ఆర్ మేకింగ్ ఏ దేవతా స్వరూపం ఈక్వల్ టు అదర్ యానిమల్స్. ఇది ఫస్ట్ ఫాల్ట్, ఫస్ట్ దోషం. అది మిగతా అన్ని యాక్సెప్ట్ చేస్తాను. నేను అన్నాను సరే, చెయ్యి నరుక్కునేది ఒకటి చూడట్లేదు వాళ్ళు. నువ్వు ఆవు నుంచి పాలు తీయొద్దంటూ, పేడని తీసుకోవద్దంటూ, దూడని తీసుకోవద్దంటూ, నువ్వు ఏమీ తీసుకోవద్దంటే నీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దైవకార్యాల్లో, అభిషేకాల్లో, తీర్థాల్లో, నైవేద్యాల్లో పాలు, పెరుగు, నెయ్యి లేకపోతే ఒక్క దైవ కార్యాన్ని చూపించండి. అట్లీస్ట్ ఒక యజ్ఞం చేయండి ఆవు నెయ్యి లేకపోతే. ఎక్కడైనా బర్రెనయ్య అని చెప్పారా? శంకరాచార్యులు, రామానుజులు మనకన్నా ఒక 1000-2000 years ముందు వాళ్ళే కదా, మరి ఇది కలియుగమే కదా, మరి వాళ్ళు పాటించుకునే అంటే వాళ్ళకి కనిపించినంత దయాహృదయం వాళ్ళకి లేనంత శాస్త్రపరంగా మనకు ఉందన్నమాట. అందుకే మనం వేగనిజం అని పెట్టుకున్నాం. వేగనిజం ఈస్ కరెక్ట్, బట్ ఎక్సెప్ట్ దిస్ పర్టికులర్ పాయింట్. నేను మొన్న మధ్య ఒక ఇన్స్టాగ్రామ్ లోనే ఒక వీడియో చూసానండి, హీజ్ అ వేగనిజం. అతను ఏమని చెప్తున్నాడంటే, పాప ఒక అతను అడిగాడు, ఏమండి మేము ఆవుల్ని పెంచుకుంటాము, మా ఇంట్లో ఆవు బ్రీడింగ్కి వచ్చింది, సో మరి మేట్ చేయాలి కదా, నేనేం చేయాలి? ఇప్పుడు మీరు మీ దృష్టిలో మీ మేటింగ్ కూడా తప్పు అంటున్నారు కదా, మరి అది అరుస్తుంది, అంబా అని ఒక రకంగా అరుస్తుంది, అది దాన్ని మేము ఏం చేయాలి? ఆయన చెప్తాడు, ఒక 6 రోజులు అరుస్తుంది, లేదా ఒక 4 రోజులు అరుస్తుంది, మీటింగ్ కోసం పిలుస్తుంది, వదిలేయండి, తర్వాత అది వదిలేస్తుంది, నార్మల్గా బ్రతుకుతుంది, 1-5 days చచ్చిపోతుంది. అలా చావడం కావాలా? లేదు మీరు బలవంతంగా మేట్ చేసి దానికి పిల్లలు పుట్టించి ఆ పాలు మీరు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ పాలు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ అది కనీసచి అలా చావడం మీకు మంచిగా అనిపించిందా? సరే, నాకు ఎవడు మేట్ చేయడానికి ఎవరు లేదని బాధపడటం చావడం కరెక్ట్ అనిపించిందా అని అడిగాడు ఆయన. నాకు ఎంత ఫూలిష్గా అనిపించిందంటే, అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ స్టాపింగ్ ద గ్రోత్ ఆఫ్ కౌ. అంటే నువ్వు సమాజంలో నీ యొక్క ఫిలాసఫీ నేను కానీ ఫాలో అవుతే ఒక 100-500 years తర్వాత అసలు ఆవు ఉండదు, ఎక్కడ మీటింగ్ లేదు, నెక్స్ట్ జనరేషన్ లేదు కదా. అంటే నీకు ఆవు లేదు అంటే నువ్వు జంతువులు అనే కేటగిరీలో ఈ రోజు మనం బొమ్మల్లో పెట్టుకొని, అంతకుముందు గాడ్జిల్లా ఉండేదండి, అంతకుముందు చిరుతపులి ఉండేదండి, అంతకుముందు ఆవు ఉండేదండి అని అలా చెప్పాల్సి వస్తుంది. ఆవు అనేది భూమి పైన మనుగడ లేకపోతే అండి
ధర్మం ఇప్పటికైనా ధర్మం 3 పాదాల్లో అధర్మం 3 పాదాలు అయితే ధర్మం ఒక పాదమే ఉండేది, ఆ ఒక్క పాదం కూడా ఉండదు. సో వీళ్ళు ఇండైరెక్ట్ గా తెలుసో తెలియకో అధర్మాన్నే వీళ్ళు చెప్తున్నారు. మిగతా అన్ని కరెక్ట్, నేను ఇందాక అన్నట్టు మిగతా అన్ని కరెక్టే, మంచిదే, అహింసను నువ్వు ఇచ్చేస్తున్నావు, నాన్ వెజ్ తినద్దని చెప్తున్నావు, అన్నీ కరెక్టే. కానీ చివరికి ఆవుని జంతువుగా చూసినంత కాలం వాడికి అంతే అర్థమవుతుంది. అండ్ మనకి శాస్త్రమే చెప్పిందండి, మిగతా అన్ని జంతువులు పాలిచ్చే ఆల్ మ్యామల్స్ కైండ్ కిందకి అన్ని కూడా కేవలం ఆ బిడ్డకి ఇచ్చేంత పాలే ప్రొడ్యూస్ చేస్తాయి. దే వోంట్ ప్రొడ్యూస్ మోర్. ఇప్పుడు మనం హార్మోన్స్ ఇంజెక్ట్ చేసో ఏదో చేస్తే 1 లీటర్కి 10 లీటర్ ప్రొడ్యూస్ చేసేలాగా మనం ఇస్తున్నాం దానికి, అదర్వైజ్ ఇట్ వోంట్ ప్రొడ్యూస్. కానీ ఆవుకి మీరు హార్మోన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దాని పొదుగులో ఉన్న 4 2 దూడకైతే 2 మనుషులకి. అది శాస్త్రమే చెప్పింది. నువ్వు తాగు, నీకు దోషం లేదని అదే చెప్పినప్పుడు మనకెందుకు నెప్పి? ధర్మరాజు చేసిన పని అదే. కృష్ణుడు బుద్ధిగా వచ్చి రే అశ్వత్థామ హత అని ఒక డైలాగ్ చెప్పరా బాబు, నీకు దండం పెడతానంటే నేను తప్పు చెప్పను, నేను అబద్ధం ఆడను, నేను సత్యహరిశ్చంద్రుని. నిమిషం అయితే నా అబద్ధం ఆడినందుకు ఒక 10 నిమిషాలు నరకంలో ఉండాల్సి వచ్చింది. నిజానికి అప్పుడు అబద్ధమే ఆడాడు. కృష్ణుడు చెప్పుంటే అది నిజమయ్యేది. ఈయన సొంత తెలివి వాడాడు, నరకంలో వాడు. అదేంటంటే నేను కుంజరాన్ని నిజమే చెప్పాను కదండి అని అడిగాడు పోయి యముడు గారు. రే నీ కృష్ణుడు ఏం చెప్పాడు? చెప్పమన్నాడు. నీకెందుకురా నెట్టు, నువ్వు చెప్పుంటే అసలు నీకు ఏ కాలం యాడ్ అయ్యేది కాదు కదా, నీ బుర్ర వాడిను, ఇప్పుడు నువ్వు బుర్ర వాడిను, నీకేనుగు కావాల్సి వచ్చింది, మళ్ళీ కుంజరా అని ఆయన చెప్పాల్సి వచ్చింది లాస్ట్ లో. గట్టిగా ఇది చెప్పాడు, కుంజరాని చిన్నగా చెప్పుకున్నాడు. నువ్వు నెమ్మదిగా చెప్పి ఇప్పుడు చెప్పకపోతే వచ్చి నష్టం ఏముంది, ఇంకా నువ్వు నెమ్మదిగా చెప్తుంది ఇటుగా అన్నాడు, ఆయనకి తెలియదు, నువ్వు అనకపోతే వచ్చి నష్టం ఏముంది. ఇదే ప్రాబ్లం అండి. ఇప్పుడు భగవంతుడు ఏదైనా చెప్పాడు అంటే చేయడం ప్రధానం, అంతే, ప్రశ్నించేదానికి. ఆయనకి తెలియని ధర్మ సూక్ష్మాలు కాదు, ఆయనకి తెలియని నీతి శాస్త్రం కాదు, అసలు శాస్త్రాలు వేదాలు అన్ని ఆయనలో నుంచి వచ్చినవే కదా. ఆయనకి నువ్వు ప్రశ్నించేది. ఇప్పుడు ఎవడైనా నా దగ్గర అంటే నన్ను అడిగే వాళ్ళు కూడా చాలా మంది అంటారు, ఏమంటే దేవుడు ఇలా చేయడం తప్పు కదండి, నువ్వు చేసేటువంటి నేను మంచిదేనంట. ఆయన నువ్వు అని అసలు ఆయన వైపు నువ్వు ఒక వేలు చూపిస్తున్నావు అంటే అండి, మామూలుగా మన నెత్తిపైన రెడీగా ఉంటది అనమాట. ఇప్పుడు ఇది దేవుణ్ణి చూపించింది, విజృంభించండి మన పవర్ అని అంటారు. అది పవర్ చూపిస్తుంటే మనమేమో బ్లేమ్ని దేవుడి పైన నెట్టేస్తాం. దేవుణ్ణి కర్మని వేరుగానే చూడాలి. మనకి కర్మ అంటుకోకూడదంటే ఈయన్ని శరణాలి, ఆశ్రయించాలి. సో ఈయన ఏది చెప్తే అది చేయండి, తూ చా తప్పకుండా. ఆయన ప్రశ్నించేంత టాలెంట్ మన ఎవరికి లేదు. మీకన్నా శంకరాచార్యులు, రామానుజాచార్యులు లాంటి వాళ్ళే అక్కడ ఏది ఉందో అది పాటించారు. వాళ్ళకున్నంత జ్ఞానం మనలో 1% ఎంట్రికి మందం కూడా మనకి లేదు. లేనప్పుడు మనం ఏం చేయాలి? అంతటి వాళ్ళే పాటించినప్పుడు నీకు వస్తున్న నొప్పి ఏంటి, శుభ్రంగా పాటిస్తే అయిపోయింది. చాలా బాగా చెప్పారు. లాంగ్ ఇంటర్వ్యూ, బట్ చాలా టైం తీసుకుని, అంటే ప్రతి విషయం అలా గుర్తుంచుకోవటం కూడా గ్రేటే. మీకు ఆ సాధన మీకుంది, అది అర్థమవుతుంది. బట్ అంటే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఇదైతే బిలీవ్ చేస్తాను నేను. మేబీ ఇంత భక్తి ఫీల్డ్లో ఉన్నందుకేమో కానీ దేవుడు కొంతమందిని ఎంచుకుంటాడు, అవి చెప్పే మార్గాలుగా వాడుకోవడం, అది మన అదృష్టం. మనం అలా ఉపయోగపడడం అనేది. ఇందాక అన్నట్టండి, ఇప్పుడు మన కాలుకున్న చెప్పు ఉందండి, మనం బురదలో నడుస్తున్నాం, అది మన ఏం అడగదు కడగమని, మనం కడుక్కుంటాం మన చెప్పులు. అది అడిగిందా నన్ను కడుగు, నాకు బురద అంటుంది అని అడిగిందా? అడగదు, కడుక్కుంటాం. ఇంకా అది కొంచెం కాస్ట్లీ అనుకోండి, తాళం కూడా వేసి పెడతాం చెప్పులు స్టాండ్కి. అది అడిగిందా నన్ను దాచిపెట్టమని? అది అడగల. అలా భగవంతుడికి మనం నిజంగా చెప్పు వలే ఉండాలి. ఆయన మనం నెట్టైనా వాడుకున్నాడు. నాకు బురద అనుకుంటే ఆయనకి తెలియదా క్లీన్ చేసుకోవాలని? నాకు బురద అంటే క్లీన్ చేయి అదేమన్నా మనం అడిగిందా? సో మనం ఎప్పుడైతే భగవంతుడికి ఒక పరికరంగా ఉన్నామో, అంటే ఇప్పుడు పరికరం మీకు అర్థం అవడం కదా. ఓకే, చెప్పు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి. నిజానికి ఆయన చెప్పులుగా ఉన్నా మనం బాగుపడ్డట్టే. ఒక పరికరంగా, ఒక పెన్ను, ఇప్పుడు నేను పెన్నుతో మంచిగా రాస్తున్నాను, ఒక ఆర్ట్ వేస్తున్నానండి. ఒక ఆర్ట్ గీసినాక ఒక కళాకారుడు ప్రదర్శనలో పెట్టాడు, నా ఆర్ట్కి 1,00,000 రూపాయలు అని చెప్పాడు. మధ్యలో ఆ పెన్ను ఆవిడ వచ్చి నేను గీసాను నాకేంటి డబ్బులు అంటే, గీసింది ఎవరు? కళాకారు. ఇది ఒక సాధనం, ఒక పరికరం. సో ఆ పరికరం వీడు చెప్పినట్టు అది వినింది కాబట్టి అంత చక్కగా రిజల్ట్ వచ్చింది. ఎప్పుడైనా ఈ పరికరం నువ్వు తప్పు గీస్తున్నావు నేను గీస్తా అని అది చేయడం బిహేవ్ చేస్తే ఈయన ఈ పరికరాన్ని వాడుకుంటాడా? అవతల పడేసి కొత్తది వినాలి. ఇప్పుడు పరమాత్మ మన లోపల కూడా అట్టే ఉన్నాడు. ఆయనకి నేను పరికరం అని చెప్పి సరెండర్ అయ్యాను అనుకోండి, ఆయన ఎట్టయినా వాడుకుంటాడు. నువ్వు అడగడానికి లేదు, బురదంటినా మనం అడగకూడదు.
మనకి కిరీటమే పెట్టినా మనం అడగడానికి లేదు. ఇప్పుడు అదేదో మనం అంటాం చూసావు, కనకపు సింహాసనం పైన సొనక మనం కూర్చుండి పెట్టినా అని, నువ్వు తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చుని నువ్వు అడిగేదానికి లేదు. సో అది కంప్లీట్ సరెండరెన్స్ అంటే అది. సో నీకు నిజానికి రేపు పొద్దున్న నన్ను ఎవరైనా తిడుతున్నది నన్ను కాదు, ఆయన ఏదో అని అంటాడు, వాళ్ళు పడుతున్నారు, ఆయనకి నాకు సంబంధం లేదు అంతే. అలానే మంచి ఒకటే కాదండి, చెడైనా ఏదైనా ఆయనకే ఇవ్వాలి. స్వామి స్వామి మీకు ఎందుకులే చెడు ఒకటి నేను ఉంచుకుంటాను, మంచి ఒకటి మీకు ఇస్తాను అంటాను కూడా లేదు. మీరు భగవద్గీత 11వ అధ్యాయం 17-18లో అదే ఉంటుంది. ఆయన ఏమని చెప్పి సర్వధర్మాలు అన్ని ధర్మాలు వదిలేయ్యా, నన్ను పట్టుకో, అందులో అన్ని ఉన్నాయిగా, మంచి చెడు అన్ని ఉన్నాయిగా, అంతే. చెడైనా మంచైనా ఏదైనా నువ్వు చేపిస్తున్నావు. మళ్ళీ ఇది పట్టుకుని కొంతమంది ఏంటంటే అయితే నేను ఒకరిని హత్య చేస్తాను, భగవంతుడు నన్ను హత్య చేయమన్నాడు అని అనుకుంటానంటే కుదరదు. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. నువ్వు వన్స్ అసలు ఆయన నిన్ను చేస్తున్నాడంటే అసలు భావన నీకు రాదు. భావన వచ్చాక ఆ భావన ఉన్నవాడు ఆ పని చేయడు. అది. సో మనకి సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ కీ పాయింట్ అంటే భావన ప్రధానంగా ఉంటుంది. మనసులో భావనే చాలా కీ. మీరు భావించి చేసేది ఆయనకు అందుతుంది. నేను ₹1,00,000 ఇస్తాను నాకు ఈ పని చేసి పెట్టాక ఆయనే మనకు సర్వెంట్ కాదు, మనకు చేసి ఇవ్వడానికి. మన భావనే చూస్తాడని. ఓకే వీడి ₹1,00,000 నాకు ఇస్తున్నాడంటే వీడు ఏం ఆశించి చేస్తున్నాడు, అది మంచిదా చెడ్డదా చూసి అప్పుడు మనం అనుగ్రహిస్తాడు. అదర్వైజ్ నో. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. డెఫినెట్గా మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ ఈసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు. రైట్, రీచ్ అవ్వాలి మంచిగా ప్రేక్షకులుగానే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.